ఎండలు బాగా ముదిరిపోయాయి కదండీ! ప్రతి ఒక్కరిలోనూ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత బలంగా ఉన్నా సరే మనిషి నీరస పడిపోతున్నారండి. అలా నీరసం రాకుండా ఉండాలి అంటే రాగి జావ రోజు ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగారంటే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవచ్చండి. నేను ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్లు రాగి పిండి తీసుకుని కొద్దిగా నీళ్లు వేసి బాగా ఉండలు లేకుండా స్పూన్‌తో కలిపేసి పక్కనైతే పెట్టేశానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. మట్టి పాత్ర గానీ, రాగి పాత్ర గానీ, స్టీల్ పాత్ర గానీ ఏదుంటే మీ దగ్గర అది అలా స్టవ్ మీద పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. 2 స్పూన్లు రాగి పిండికి కూడా కరెక్ట్‌గా సరిపోతాయండి. కొద్దిగా ఉప్పేసానండి. మూత పెట్టేసాను. నీళ్లు బాగా ఎసరు మసులుతున్నప్పుడు మూత తీసి నేను కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇలా మళ్ళీ ఇంకొకసారి బాగా పైకి కిందకి కలిపి ఈ హాట్ వాటర్‌లో వేసేసి బాగా అయితే కలిపేస్తున్నానండి. ఇలా కలపడం వల్ల ఉండలు కట్టదండి. రాగి జావ ఇలా కలిపి ఒక 5 నిమిషాలైతే బాగా ఉడికించాలండి. ఇలా తెరలు కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీ దగ్గర పెరుగు ఉంటది కదండీ! ఒక్క కప్పు పెరుగు చిలికి వేసుకుని బాగా పైకి కిందకి కలిపేస్తే రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో కొద్దిగా ఉల్లి ముక్కలేసుకుంటే చల్ల చల్లగా ఇంకా బావుంటుందండి టేస్ట్ కూడాను. ఒక్కసారి పైకి కిందకి కలిపి నేనైతే గ్లాసుల్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి. రాగి జావలో కాలుష్యం, ఐరన్, ఫైబర్ లాంటి పోషకాలున్నాయండి. ఎలాంటి మనిషినైనా సరే బాగా దృఢంగా గట్టిపరుస్తాయండి. పొలాలకెళ్ళేవాళ్ళైనా, ఇంటి దగ్గర ఉన్నవాళ్ళైనా, ఆఫీసులకెళ్ళేవాళ్ళైనా రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండబ్బా!